జీఎస్టీ కుంభకోణంలో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఆయనతో పాటు మరికొంతమంది అధికారులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అప్పటి కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ టీకే శ్రీదేవి లేఖతో జీఎస్టీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. జీఎస్టీ సబ్సిడీ చెల్లింపు వ్యవహారంలో అక్రమాలపై ఆధారాలు సేకరించిన టీకే శ్రీదేవి కుంభకోణం ఎలా జరిగిందో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. సీసీఎస్కు సైతం ఫిర్యాదు చేశారామె. ఈ ఫిర్యాదు ఆధారంగా సోమేష్ కుమార్తో పాటు పలువురు జీఎస్టీ అధికారులపై కేసు నమోదు చేశారు పోలీసులు. జీఎస్టీ కుంభకోణంలో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఆయనతో పాటు మరికొంతమంది అధికారులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అప్పటి కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ టీకే శ్రీదేవి లేఖతో జీఎస్టీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. జీఎస్టీ సబ్సిడీ చెల్లింపు వ్యవహారంలో అక్రమాలపై ఆధారాలు సేకరించిన టీకే శ్రీదేవి కుంభకోణం ఎలా జరిగిందో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. సీసీఎస్కు సైతం ఫిర్యాదు చేశారామె. ఈ ఫిర్యాదు ఆధారంగా సోమేష్ కుమార్తో పాటు పలువురు జీఎస్టీ అధికారులపై కేసు నమోదు చేశారు పోలీసులు.